రీసేలర్స్ ఒక 3-4 డేస్ నుంచి మన కనకదార సిల్క్స్ లో రీసేలర్స్ కి సంబంధించి ఒక యుద్ధమే జరుగుతుందండి. అంటే ఏంటనుకుంటున్నారా? చాలా మంది జాయిన్ అవుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. రీసేలింగ్ ఎలా చేయాలి? సిఓడి ఆప్షన్ ఉంటుందా? రీసేలింగ్ ఎవరు చేయాలి? అసలు ఎవరు చేయకూడదు? ఏజ్ లిమిట్, జెండర్ ఏమైనా రూల్స్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉంటాయా? అసలు రీసేలింగ్ అంటే ఎలా చేయాలి? రీసేలింగ్ అంటే ఏంటి మేడం? మేము ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం, మేము ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాం మేడం, మీరు చెప్పింది మాకు అర్థం కావట్లేదు, క్లియర్గా చెప్పండి అని చెప్పి ఇలా చాలా కామెంట్స్ వస్తున్నాయి మేడం. చాలా మెసేజెస్ వస్తున్నాయి, ఫోన్లు వస్తున్నాయి అనమాట. సో మీ అందరి కోసమే ఈ వీడియో అనేది నేను చేస్తున్నానండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనకదార సిల్క్స్ అండ్ ఇమిటేషన్ జ్యువెలరీ. కొత్తగా మన ఛానల్ మొదటిసారి ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసేటువంటి ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ మీ ముందుకు రావాలి అనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నేను పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఫస్ట్ నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అని అంటే, రీసెలర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నేను పెట్టినటువంటి ఒక్క షార్ట్కే ఇంతమంది రెస్పాండ్ అవుతారు అనుకోలేదు, ఇంతమంది గ్రూప్లో జాయిన్ అవుతారు అనుకోలేదు, ఇంత పాజిటివ్గా అనిపిస్తుంది అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. కానీ మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అలాగే ఆల్ ది బెస్ట్. ప్రతి రీసేలర్ కూడా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నానండి. మీ అందరికీ ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తాను మేడం. ప్రతి ఒక్కరు కామెంట్ చేసినవి కానీ, లేదంటే నన్ను పర్సనల్గా మెసేజ్ చేసి అడిగింది కానీ, కాల్స్లో అడిగినటువంటివి కానీ అన్నీ కూడా నేను నిజంగా చెప్తున్నా రాసుకొని ఉంచుకున్నాను మేడం ఆ పాయింట్స్ అన్నీ. వాటన్నిటికీ కూడా ఇప్పుడు నేను క్లియర్గా మీకు ఒకే వీడియోలో ఆన్సర్ ఇస్తాను. ఎందుకు అని అంటే, మీతో పాటు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకు కూడా ప్రతిదీ తెలియాలి కదా. ప్రతి ఒక్కరితో నేను మాట్లాడలేను, ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వలేకున్నాను, ప్రతి మెసేజ్కి రిప్లై ఇవ్వలేకున్నాను. కాబట్టి ఒక వీడియో అనేది చేసి ఉంచితే మీ అందరికీ అర్థమవుతుంది. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కానీ, వచ్చే వాళ్ళకి ఎవరికైనా కూడా డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అసలు రీసేల్ అంటే ఏంటి, రీసేల్ అంటే ఏంటి అనేది మీకు నేను తెలియజేయబోతున్నాను మేడం. చాలా మంది అసలు రీసేల్ అంటే ఏంటి అక్క, మాకు కొంచెం క్లియర్గా చెప్పండి అక్క అని అడుగుతూ ఉన్నారండి. రీసేల్ అంటే ఏంటి అని అంటే, రీసేల్లో 2 రకాలు ఉన్నాయి మేడం. ఫస్ట్ది వచ్చేసరికి మీరు పెట్టుబడి పెట్టి స్టాక్, అది ఏదైనా కానివ్వండి, శారీస్ కావచ్చు, ఇమిటేషన్ కావచ్చు, డ్రెస్సులు కావచ్చు, ఇంకేదైనా ప్రొడక్ట్ కావచ్చు, ఏదైనా మీరు పెట్టుబడి పెట్టి ప్రొడక్ట్ని మీ హ్యాండ్ స్టాక్గా మీ దగ్గర పెట్టుకొని మీరు సేల్ చేసేది. ఇంకొకటి ఏంటి అని అంటే, మీ దగ్గర ప్రొడక్ట్ ఉండదనమాట. ఇలా మనలాగా సేల్ చేసే వాళ్ళ దగ్గర ఒక గ్రూప్లో జాయిన్ అయ్యి మా ప్రోడక్ట్ని మిడిల్లో మీరుండి సేల్ చేయడం. పెట్టుబడి పెట్టి ఒకటి, పెట్టుబడి పెట్టకుండా ఒకటి. మీకు అర్థమయ్యే ఉంటుంది. ఫస్ట్ దానికోసం మనం ఇప్పుడు మాట్లాడుకోవద్దు. రెండవది మనకి ఇప్పుడు కావాల్సినటువంటి టాపిక్ పెట్టుబడి పెట్టకుండా రీసేలింగ్ చేసే వాళ్ళ కోసం అనమాట. అయితే మీరేం చేయాలి, రీసేలింగ్ అంటే ఏంటి అనేది మీకు అర్థమైంది కదా. రీసేలింగ్ ఎవరు చేయొచ్చు, ఎలా చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రీసేలింగ్ అనేది ఎవరైనా చేయొచ్చు మేడం. రీసేలింగ్ అనేది చేయడానికి ఏజ్ లిమిట్ అనేది లేదు. అబ్బాయా, అమ్మాయా, లేదంటే స్టూడెంట్సా, వర్కింగ్ ఉమెన్సా, ఇంట్లో ఉండి హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళ, ఏంటి మేము చేయొచ్చా, మేము చేయకూడదా, ఇలాంటిది ఏం లేదు మేడం. ఎవరైనా రీసేలింగ్ అనేది చేయొచ్చు. ఓకే, రీసేలింగ్ అనేది ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు రీసేలింగ్ చేయాలి అని అంటే ఏమైనా అమౌంట్ పే చేయాలా? ఈ డౌట్ అయితే 100లో 60 మంది అడిగారు మేడం ఈరోజు. అసలు మనం షార్ట్ రిలీజ్ చేసిన తర్వాత మీరు రీసేలింగ్ మన కనకదార సిల్క్స్తో కలిపి స్టార్ట్ చేయాలి అనుకుంటే 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అయితే నాకు యూట్యూబ్లో కామెంట్ వచ్చింది. ఏంటి ఆ కామెంట్ అని అంటే, అక్క 500 రూపీస్ రీసేలింగ్ కోసం జాయిన్ అవ్వాలి అంటే 500 రూపీస్ పెట్టి జాయిన్ అవ్వాలి అని చెప్పారు. నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఒకలా మాట్లాడారు, జాయిన్ అవ్వక ముందు ఒకలా మాట్లాడారు. మా నేమ్తోనే ప్రోడక్ట్ పంపిస్తామన్నారు. మేము ఇచ్చిన తర్వాత ఆర్డర్స్ వాళ్ళ నేమ్నే వాళ్ళు హైప్ చేసుకొని పంపించారు అక్క అని చెప్పేసి ఒక కామెంట్ వచ్చింది. మీరు కూడా ఇలానే చేస్తారా అని వచ్చింది అనమాట. నాకు ఆ మాటకి నిజంగా బాధ అనిపించింది. ఎందుకు అని అంటే, మేము మీకు ఒక నమ్మకాన్ని ఇచ్చాం మేడం. ఇప్పటి వరకు రీసేలర్స్ చాలామంది ప్రొడక్ట్ అనేది సేల్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఎవరైతే రీసేల్ చేస్తున్నారో వాళ్ళ నేమ్తో, వాళ్ళ నెంబర్తోనే మేము సెండ్ చేస్తున్నాం మేడం. ఇక ముందు కూడా అలాగే చేస్తాం. ఎక్కడ కనకదార సిల్క్స్ అని కానీ, యమున అనే పేరు కానీ ఎక్కడ మేము మెన్షన్ చెయ్యం మేడం. మీ పేరుతోనే, మీ ఫోన్ నెంబర్తోనే మేము పార్సల్ అనేది వాళ్ళకి పంపిస్తాం. మీరు ఒకవేళ పార్సల్ వెళ్తుంది కదా మీ కస్టమర్కి, పిక్ పెట్టమనండి.
పిక్ పెట్టమంటే మీకు అర్థమవుతుంది కదా, పిక్ లో మీకు కనిపిస్తుంది కదా ఎవరి అడ్రస్ తో ఎవరి నేమ్ తో పంపించాము అని చెప్పేసి. ఎవరో చేశారు అని చెప్పేసి మనమైతే అలా చెయ్యం మేడం. మీ అందరికీ కూడా అర్థం అవ్వడానికి మరొకటి చెప్తున్నాను, మన దగ్గర 1 రూపీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీగానే రీసేలర్ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. కనకదార సిల్క్స్ తో కలిపి రీసేలింగ్ అనేది మీరు ఫ్రీగానే చేయొచ్చు మేడం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి రీసేలింగ్ చేస్తే ఇన్కమ్ అనేది నిజంగా వస్తుందా, ఇది నాకు చాలా మంది మెసేజ్ చేశారు మేడం. రీసేలింగ్ చేస్తే ఇన్కమ్ అనేది ఎందుకు రాదు మేడం చెప్పండి. మీరు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ని మీరు సేల్ చేశారు అనుకుందాం, ఆ ప్రోడక్ట్ మీద మీరు ఎంతో కొంత మార్జిన్ వేసుకునే కదా సేల్ చేస్తారు. నేను ఇచ్చినటువంటి అమౌంట్ కి నేను ఒక 300 ఇచ్చాను అనుకుందాం, దానికి మీరు ఒక 100 రూపీస్ అయినా పెట్టుకునే కదా చేస్తారు. ఆ 100 రూపీస్ ఆ ప్రోడక్ట్ సేల్ చేస్తే మీకు వస్తుంది కదా. మీరు 100% మీరు ప్రొడక్ట్స్ ని సేల్ చేయండి, మీ మార్జిన్ అనేది పెట్టుకొని సేల్ చేయండి. మీరు ఎంత పెట్టుకుంటున్నారు అనేది నాకు అనవసరం మేడం, నేను అడగను, మీరు నాకు చెప్పాల్సిన పని కూడా లేదనమాట. ఓన్లీ నేను ఏదైతే రీసేల్ గ్రూప్ లో ప్రైస్ పెట్టానో ఆ అమౌంట్ నాకు సెండ్ చేయడము, కస్టమర్ అడ్రస్ మీ నేము సెండ్ చేయడం, అంతవరకు మాత్రమే. మీరు ఎంత మార్జిన్ పెట్టుకుంటున్నారు, మీరు ఎంత అక్కడి నుంచి తీసుకుంటున్నారు అనేది నాకు అనవసరం అనమాట. మీరు మీ మార్జిన్ తీసుకుని అమౌంట్ నాకు ఇవ్వడమే. మీకు ఖచ్చితంగా రీసేలింగ్ చేసే వాళ్ళకి ఇన్కమ్ అనేది వస్తుంది. కాకపోతే ఏంటంటే మీరు ప్రొడక్ట్ సేల్ చేయాలన్నమాట. డైలీ ఖచ్చితంగా ఫొటోస్ అని వీడియోస్ అని పెట్టుకుంటూ మీరు సేల్ అనేది చేయాలి. ఖచ్చితంగా రీసేలింగ్ చేసే వాళ్ళకి ఇన్కమ్ అనేది వస్తుంది. మీరు రోజుకి ఒక 3 ప్రోడక్ట్లు సేల్ చేశారు అనుకుందాం, 3 ప్రోడక్ట్ల మీద మీకు 100 వేసుకోండి. పెద్ద ఐటమ్ అయితే ఎలాగో 150-200 వేసుకుంటారు. ఇయర్ రింగ్స్ అని, లేదంటే ఒక డైలీ వేర్ శారీస్ అని, కాటన్ శారీస్ అని, ఇలాంటి వాటి మీద ఒక 100 అయినా ఉంటుంది కదా. ఇలా 3-4 ఐటమ్స్ మీరు సేల్ చేస్తే ఈజీగా 400-500 మీరు డే ఇన్కమ్ అనమాట మీకు. ఇలా చూసుకుంటే మంత్లీ మీకు 15,000 ఇన్కమ్ వస్తుంది. ఓకే. ఖచ్చితంగా మీరు సేల్ చేయగలిగితే ఇన్కమ్ అనేది వస్తుంది మేడం. సేల్ చేయకుండా నేను రీసేలింగ్ జాయిన్ అయిపోయాను, నాకు అమౌంట్ రావట్లేదు అని అంటే దానికి నేనే కాదు మేడం, ఎవరు ఏమీ చేయలేరు అనమాట. ఓకేనా. ఖచ్చితంగా మనం వర్క్ చేయాలి. అలాగని డే అంతా చేయాల్సిన వర్క్ అయితే కాదు ఇది. డేలో ఏదో ఒక గంటలో మీరు అన్ని ఫొటోస్ చెక్ చేసుకుంటారు. ఆ ఫొటోస్ ప్రైజెస్ తో పాటు స్టేటస్లు పెట్టడము, మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయడము, ఒక గ్రూప్ లాంటిది మీకు మీరుగానే క్రియేట్ చేసుకోండి. గ్రూప్ లో డైలీ పోస్టులు పెట్టడము, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అకౌంట్స్ ఉంటే అకౌంట్స్ లో పెట్టడం లాంటివి చేసుకుంటూ మీరు సేల్ అనేది చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి నాకు మరొక కామెంట్ వచ్చింది మేడం. అదేంటి అని అంటే, అక్క డ్యామేజ్ ఏదైనా వస్తుంది అనేటప్పుడు రీసేలర్స్ కాల్ చేసినా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అక్క, అప్పుడు మేము ఇబ్బంది పడతాం కదా, ఎదుటి కస్టమర్స్ దగ్గర మేము సమాధానం చెప్పాలి కదక్క అని చెప్పేసి ఒక కామెంట్ వచ్చింది అనమాట. నేనేం చెప్తున్నానంటే, ఎవరి కోసమో నాకైతే తెలియదు మేడం, మీకు ఖచ్చితంగా డ్యామేజ్ అనేది ఏదైనా వస్తే ఓపెనింగ్ వీడియో నాకు సెండ్ చేయండి. కంపల్సరిగా వెంటనే మీకు రెస్పాండ్ ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవరో 1 అవరో లేట్ అయితే అవ్వచ్చు, నాకు తెలిసి అది కూడా అవ్వదు మేడం మన దగ్గర. ఇప్పటి వరకు కూడా మీరు చాలా మంది ఏ చిన్న డౌట్స్ తో కాల్ చేసినా కూడా మేము ఆన్సర్ ఇచ్చామండి. నేను కానీ, టీమ్ మెంబర్స్ కానీ ఎవరో ఒకరం లిఫ్ట్ చేసి ఆన్సర్ అయితే ఇస్తూనే ఉంటాము, మెసేజ్ కి రిప్లై ఇస్తూనే ఉంటామండి. ఇక ముందు కూడా అలాగే ఉంటుంది. ఓపెనింగ్ వీడియో ఉంటే కంపల్సరిగా మేము వెంటనే సేమ్ సెట్ ఏదైతే ఉంటుందో, అది శారీ కావచ్చు, లేదంటే జ్యువెలరీ కావచ్చు, సేమ్ అదే ఐటమ్ ఉంటే పంపించేస్తాము. లేదు అనుకుంటే సేమ్ ఆ ప్రైస్ లో మరొక ఐటమ్ అనేది తీసుకోండి. అమౌంట్ అయితే మాత్రం వాపస్ ఉండదు మేడం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి సిఓడి అవైలబుల్ ఉంటుందా. సిఓడి అనేది అసలు మన దగ్గర అవైలబిలిటీ లేదు మేడం. మీరు ఆన్లైన్ పేమెంట్ అనేది ముందుగానే చేయాలి. చేసిన తర్వాత ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తాము. ఎక్కడికైనా ప్రోడక్ట్ పంపిస్తారా, ఎక్కడికైనా పంపిస్తాం మేడం. నిన్ననే ఢిల్లీ నుంచి ఒక మేడం ఆర్డర్ పెట్టుకున్నారు, కువైట్ నుంచి మేడమ్స్ జాయిన్ అవుతున్నారు. మీరు ఎక్కడికైనా కూడా మీరు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు నిరభ్యంతరంగా. నేను ఖచ్చితంగా ఎక్కడికైనా కూడా పంపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి డెలివరీ టైం ఏంటి అని అడుగుతున్నారు. డెలివరీ టైం అంటే మేడం, ఈ రోజు మీరు ఆర్డర్ బుక్ చేసుకున్నారు అనుకుందాము, 24 hours లో, అంటే రేపు మేము మార్నింగ్ ఖచ్చితంగా ప్రోడక్ట్ అనేది డిస్పాచ్ చేసేస్తాం మేడం. ఒకవేళ మీరు మార్నింగ్ 9-10 ఈ లోపల కానీ చేశారు అని అంటే ఖచ్చితంగా మీకు ఆ రోజు డిస్పాచింగ్ అనేది చేసేస్తాం. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ మాకు నియర్ బై ఉంటుంది కాబట్టి, వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది, మేము వెంటనే చేసేస్తాం మేడం.
కాబట్టి మీకు ఒక 5 డేస్ 6 డేస్ లోపలే వర్కింగ్ డేస్లో వచ్చేస్తుంది. అంతకు మించి అయితే మాత్రం మీకు జరగదు మేడం. మా దగ్గర నుంచి 24 అవర్స్ లోపలే డిస్పాచింగ్ అనేది జరిగిపోతుంది. అయితే మరొక క్వశ్చన్ ఏంటంటే, మీరు డిటిడిసి వేస్తారా? మాకు డిటిడిసి అవైలబుల్గా ఉంది అని అంటున్నారు. నేను డిటిడిసి అయితే వెయ్యను మేడం. ఓన్లీ నేను పోస్టల్ సర్వీస్ మాత్రమే, ఇండియన్ పోస్ట్ మాత్రమే వేస్తాను. అక్కడి నుంచి మీకు సేఫ్గా మీ ఇంటికే వస్తుంది పార్సల్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఏ ఐటమ్ మేము రీసేలింగ్ చేయొచ్చు అని అడుగుతున్నారు మేడం. మన దగ్గర శారీస్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. పట్టు శారీస్, కాటన్ శారీస్, వర్క్ శారీస్, ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ప్రతిదీ కూడా మేము గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాము. అలాగే ఇమిటేషన్ జ్యువెలరీ 1 గ్రామ్ గోల్డ్ టోటల్ అంటే కాంబో సెట్స్ దగ్గర నుంచి ఇయర్ రింగ్స్, ఫింగర్ రింగ్స్, పట్టీలు మొత్తం అన్నీ అవైలబుల్గా ఉంటాయి మేడం. రకరకాల నెక్ సెట్స్ ఉంటాయి. ప్రతిదీ కూడా మేము పోస్ట్ చేస్తూనే ఉంటాం రీసేలింగ్ గ్రూప్లో. మీరు ఇవన్నిటిని కూడా మీరు రీసేలింగ్ చేసుకోవచ్చు మేడం. ఇంకా చూస్తే చాలా మంది ఒకే ఒక క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే, క్లియర్గా రీసేలింగ్ అంటే మీ దగ్గర మేము ఏం చేయాలి అనేది కూడా ఒక్కసారి క్లియర్గా చెప్పమంటున్నారు మేడం. అసలు ప్రాసెస్ ఏంటి అనేది మీకు ఫైనల్గా నేను ఒకసారి చెప్పేస్తాను వీడియో ఎండ్ చేసే ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర షార్ట్ చూస్తున్నారు మేడం. మన ఛానల్లో యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, షార్ట్ చూసి చాలా మంది కాంటాక్ట్ అవుతున్నారు. కాంటాక్ట్ అయినప్పుడు వెంటనే మీకు గ్రూప్స్ లింక్స్ అయితే వచ్చేస్తున్నాయి. వచ్చినప్పుడు అందులో రీసేలింగ్ గ్రూప్ లింక్ అని ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి. గ్రూప్లో మీరు జాయిన్ అయ్యారు కదా మేడం. జాయిన్ అయిన తర్వాత మేము డైలీ కొన్ని శారీస్, ఇమిటేషన్ జ్యువెలరీ మేము పోస్ట్ చేస్తూనే ఉంటాము. మీరేం చేస్తారు అని అంటే, మేము పోస్ట్ చేసిన దానిలో కంపల్సరిగా మేము ప్రైస్ పెడతాము, ఫ్రీ షిప్పింగ్ పెడతాం. మీరందరూ మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను రీసేలర్స్కి ఇచ్చిన ప్రతి ఐటమ్ కూడా ఫ్రీ షిప్పింగ్లోనే ఇస్తాను మేడం. షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఏమీ ఉండవు, నేను ఫ్రీ షిప్పింగ్లోనే ఇస్తాను. అయితే నేను ఇప్పుడు ఒక ఐటమ్ పోస్ట్ చేశాను అనుకుందాం. ఎగ్జాంపుల్ ఒక శారీ పెట్టాను. ఆ శారీ 500కి నేను పెట్టాను, ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అనమాట. మీరు ఏం చేస్తారు అని అంటే, ఆ శారీ పిక్ని చాలా మంది ఏమంటున్నారంటే, మేడం మేము ఈ శారీని స్టేటస్ పెడుతుంటే మీరు పెట్టినటువంటి ప్రైస్తో వెళ్ళిపోతుంది మేడం అని చెప్తున్నారండి. మీరు గ్రూప్ నుంచి డైరెక్ట్గా సెండ్ చేయకండి మేడం. మీరు ఏం చేస్తారంటే, ఏదైతే ఆ పిక్ ఉందో ఆ పిక్ మీకు ఎలాగో గ్యాలరీలోకి వస్తుంది కదా, గ్యాలరీ నుంచి మీరు సెండ్ చేసుకొని కింద మీ మార్జిన్ యాడ్ చేసుకోండి. నేను 500 శారీ పెట్టినప్పుడు మీరు 100 150 వేసుకుంటారు కదా, ఆ 600 ఫ్రీ షిప్పింగ్ అనో 650 ఫ్రీ షిప్పింగ్ అనో మీరు పెట్టుకొని గ్రూప్స్, అలాగే మీ స్టేటస్, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, అలాగే యూట్యూబ్ ఛానల్ ఉన్నట్లయితే యూట్యూబ్ ఛానల్లో, కమ్యూనిటీలో, ఇలా వీటన్నిటిలో కూడా మీరు పోస్టులు పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మీరు ఇంకొక విషయం ఏంటి అని అంటే, మీకు ఒక కస్టమర్ కాంటాక్ట్ అయ్యారు. కాంటాక్ట్ అయ్యి నాకు మీరు పెట్టినటువంటి ఈ ఐటెం కావాలి అని అడిగారు. అడిగిన వెంటనే మీరు సరే పేమెంట్ చేసేయండి అని చెప్పి మీరు అక్కడ కమిట్ అవ్వకండి. వెంటనే నాకు ఆ పిక్ని పంపించేయండి. పంపించినప్పుడు నేను అది అవైలబిలిటీ ఉందా లేదా అనేది మీకు కన్ఫర్మ్ చేస్తాను. అవైలబుల్ మేడం అని చెప్పాను అనుకోండి, కన్ఫర్మ్గా మీరు వెంటనే కస్టమర్కి చెప్పేసుకొని పేమెంట్ అనేది చేయించుకోండి. కస్టమర్ మీకు 600 650 మీకు సెండ్ చేస్తారు కదా, సెండ్ చేసినప్పుడు నా అమౌంట్ ఎంత 500, నా 500 నాకు సెండ్ చేస్తారు. అక్కడ మీకు 650 సెండ్ చేయొచ్చు కస్టమర్, 700 చేయొచ్చు, 600 చేయొచ్చు. ఎంత చేసినప్పటికీ ఆ అమౌంట్ మీరే ఉంచుకుంటారు, ఆ మార్జిన్ అనేది. నాకు ఓన్లీ నా 500 నాకు పంపిస్తారనమాట. వెంటనే కస్టమర్ అడ్రస్ పంపిస్తారు, అలాగే కింద మీరు మీ నేమ్, మీ ఫోన్ నెంబర్ పంపిస్తారు. ఎందుకు? మీ పేరు మీద మాత్రమే మేము కస్టమర్కి ప్రొడక్ట్ అనేది పంపిస్తాం. ఇక్కడ మీరు నా దగ్గర మాత్రమే రీసేలింగ్ చేస్తున్నట్టు మేడం, అక్కడ మీరు బిజినెస్ చేస్తున్నట్లు. మీరు రీసేలింగ్ చేస్తున్నట్టు కాదు కస్టమర్ ఉద్దేశంలో. ఎందుకనంటే మీ నేమ్తోనే మీకంటూ ఒక బ్రాండ్ ఇస్తున్నాం మేడం. మీరు మీ నేమే కాకుండా ఒక యూనిక్ నేమ్ క్రియేట్ చేసుకోండి. ఆ నేము, ఆ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఆ నేమ్తోనే పంపిస్తాం మీ శారీ కలెక్షన్ నేము. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, లతా అని అమ్మాయి ఉంది రీసేలర్గా అనుకుందాము, లతా శారీస్ కలెక్షన్ అని పెట్టుకుంటారు. ఇలా అనమాట. ఇలా కూడా మీరు చేయండి, మీకంటూ ఒక బ్రాండ్ అనేది అనిపిస్తుంది కదా, హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ బ్రాండ్ నేమ్తోనే, మీ నేమ్తోనే మేము సెండ్ చేస్తాం అనమాట. ఇది కంపల్సరిగా ప్రతి ఒక్క రీసేలర్కి కూడా గమనించాల్సిన విషయం అండి. ఎవరో చేశారు అని చెప్పి మనం చెయ్యము, మీ నేమ్తోనే ప్రొడక్ట్ అనేది వెళ్తుంది. ఓకేనా? ఇది మేడం ప్రాసెస్ అనేది. ఇంతకు మించి మీరు ఇంకా చేయాల్సిందంటూ ఏమీ లేదండి. సిఓడి అనేది ఉండదు, మీరు కస్టమర్ దగ్గర నుంచి పేమెంట్ చేసుకోవాల్సిందే. మీరు మీ మార్జిన్ మీరు తీసుకొని నా అమౌంట్ నాకు సెండ్ చేసేసి అడ్రస్, మీ నేమ్ అది కూడా పెట్టేయాల్సిందే. వెంటనే మేము నెక్స్ట్ డేనే మీకు పార్సల్ అనేది పంపిస్తాము, ఎల్ఆర్ నెంబర్ అనేది ఇచ్చేస్తాము. మీరు ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. 5 to 6 days లోపలే మీకు ప్రోడక్ట్ అనేది కస్టమర్కి చేరిపోతూ ఉందన్నమాట. విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఓపెనింగ్ వీడియో తీసుకోండి. మీరు చెప్పాల్సిన విషయం, మీకు ప్రోడక్ట్ వచ్చినప్పుడు, సపోజ్ ఇది ప్రోడక్ట్ అనుకుందాం,
ఈ బాక్స్ మీ దగ్గరికి వచ్చిన వెంటనే కెమెరా ఆన్ చేసి మీరు కనిపించొద్దు మేడం, కస్టమర్కి చెప్పండి మీరు కనిపించాల్సిన అవసరం లేదు. ఈ బాక్స్ని అటు ఇటు చూపించి కెమెరా అనేది కరెక్ట్గా పెట్టి కట్ చేసి బాక్స్ ఓపెన్ చేసి ఆర్నమెంట్ చూసుకోమనండి. ఆర్నమెంట్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది అనేది జెన్యున్గా రివ్యూ ఇవ్వమనండి మేడం. ఆ రివ్యూ అనేది మీరు స్టేటస్లు పెట్టుకుంటారు కదా, చాలా యూజ్ అవుతుంది, మరొకరికి ట్రస్ట్ వస్తుంది అనమాట, మీకు కూడా యూజ్ అవుతుంది. అలాగే మీరు నాకు ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి, నాకు కాంటాక్ట్ అవుతారు కదా, నేను ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో అడుగుతా. ఓపెనింగ్ వీడియో క్లారిటీగా ఉంటేనే నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను, లేదంటే నేను యాక్సెప్ట్ చెయ్యను మేడం. కాబట్టి మీరు కంపల్సరీగా కస్టమర్కి ఓపెనింగ్ వీడియో తీసుకోమని చెప్పండి, ఓకేనా? ప్రతి ఒక్క రీసెలర్కి కూడా నేను ఆల్ ది బెస్ట్ అయితే చెప్తున్నాను. ఎవరు గివ్ అప్ ఇవ్వద్దు. ఈ రోజే స్టార్ట్ చేసాము, ఈ రోజే ఫొటోస్ పెట్టాము, ఈ రోజు ఏది సేల్ రాలేదు అని మాత్రం డిసప్పాయింట్ అవ్వకండి. మీరు చేస్తూనే ఉండండి, ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మనకు వస్తుంది మేడం. మేడం మీ అందరికీ నేను నిజంగా ప్రామిస్ చేస్తున్నాను, మీ అందరికీ నేను హెల్ప్ చేస్తాను అనమాట. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, ఎవరో చేశారని చెప్పి అదే మీరు మైండ్లో పెట్టుకోకండి మేడం. ఎక్కడో జరిగింది, ఎవరో చేశారని మాత్రం మీరు మైండ్లో పెట్టుకోవద్దు. ఎందుకంటే నాకు కామెంట్స్ వస్తున్నాయి, పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు, మేడం మేము రీసేలింగ్ పలానా వాళ్ళ దగ్గర నుంచి చేసాము, కానీ వాళ్ళు మాకు రెస్పాండ్ అయ్యేవారు కాదు, డ్యామేజ్ వచ్చినా రెస్పాండ్ అయ్యేవారు కాదు, అది అలాగే ప్రొడక్ట్ ఎక్కడుంది ఇంకా రాలేదు అని అడిగినా కూడా వాళ్ళు రెస్పాండ్ అయ్యేవారు కాదు మేడం, అసలు వాళ్ళ నేమ్తో పంపించుకునే వాళ్ళు, ఇలాంటివి చాలా అడుగుతున్నారనమాట. సో మీ అందరికీ ఒకటే చెప్తున్నానండి, ఇలాంటివి ఏవి మన కనకదార సిల్క్స్లో జరగవు. రీసేలర్స్ అందరూ కూడా ధైర్యంగా ముందడుగు వేయండి, రీసేలర్స్ ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. కానీ మరొకటి కూడా చెప్పాలనుకుంటున్నాను మేడం, నేను కొంతమంది స్టేటస్లు చూస్తున్నాను, నేను 300 పెట్టిన ఐటెంని 600 పెడుతున్నారు మేడం. నిజంగా అంత అమౌంట్ పెట్టకండి, ఎందుకంటే అంత అమౌంట్ పెడితే మీకు సేల్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంత వచ్చినా నాకు అనవసరం, నా అమౌంట్ నాకు ఇస్తే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే మీకు సేల్ అనేది అవ్వదు. ఇప్పుడు 300 ఉండేటువంటి ప్రోడక్ట్ని మీరు 400 చేసి అమ్మండి, హ్యాపీగా సేల్ అవుతుంది. అదే మీరు 600 చేస్తే వాళ్ళకి కస్టమర్కి ఎక్కువ అనిపిస్తుంది కదా మేడం. మీరు ఒక ప్రోడక్ట్ మీద అంత ఎక్కువ పెట్టారు అని అంటే మీ మీద ఇంకొకసారి వాళ్ళకి మార్క్ పడింది అనుకోండి, ఈ అమ్మాయి దగ్గర చాలా ఎక్కువ ఉంటాయి అని ఇంకా మీ వరకు చూడరు మేడం కస్టమర్స్ అనేవాళ్ళు. సో మీరు ప్రతి ప్రోడక్ట్ మీద మ్యాక్సిమం 100 మీరు పెట్టుకోవడానికి చూడండి. కొంచెం పెద్దవి కాంబో సెట్స్ అలాంటివి ఉండేటప్పుడు 200 అలా చూసుకోండి మేడం, ఓకేనా? నేను కొంతమంది చూశాను మేడం, అందుకనే చెప్తున్నాను, మీకోసమే చెప్తున్నానండి. మీరు అలా ఎక్కువ పెట్టి సేల్ అవ్వకుండా ఉండే కన్నా చక్కగా తక్కువ పెట్టుకుని ఒక 3-4 రీసేలింగ్ చేయండి మేడం, హ్యాపీగా 300 400 మీకు ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మరొకటి, రీసేలర్స్ అందరికీ కూడా మన కనకదార సిల్క్స్ ఇస్తున్నటువంటి ఆఫర్ మీ అందరికీ తెలుసో తెలీదో నాకు తెలీదు, కొంతమందికి అయితే తెలుసు మేడం. మరొకటి నేను క్లియర్గా చెప్తున్నాను కదా, మీ అందరికీ నేను హెల్ప్ చేస్తాను, మీ అందరికీ సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఉంటుంది. ఏంటి ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ అని అంటే, 1 డేలో ఎవరైతే 5 ఆర్డర్స్ ఇస్తారో వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది, అది ఒక నెక్ సెట్ కావచ్చు, ఫింగర్ రింగ్ కావచ్చు, ఇయర్ రింగ్స్ కావచ్చు, ఏదైనప్పటికీ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది మీకు పర్సనల్గా నేను సెండ్ చేస్తాను అనమాట. డేలో 5 ఆర్డర్స్ ఇచ్చిన రీసేలర్స్కి కంపల్సరీగా సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఉంటుందండి. ఇప్పుడు వరకు చాలా మందికి మనం పంపించాము, ఒక 20 to 25 మెంబర్స్ పంపించుంటాము ఈ 1 మంత్లోనే. మీ అందరు కూడా సర్ప్రైజ్ గిఫ్ట్స్ తీసుకునే అంత మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానండి. మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మీకు ఎప్పటికీ కనకదార సిల్క్స్ తోడుగానే ఉంటుంది. ఉంటాను మరి, థ్యాంక్ యూ.